నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సోవా వైరస్. మామూలుగా గడిచిన 2-3 సంవత్సరాలు ఇఫ్ వి అబ్జర్వ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ we have heard about coronavirus, we have heard about monkeypox virus and now came a new virus which is called as Sova virus. ఇంతకీ ఈ సోవా వైరస్ ఏంటిది? ఇది మనుషులని అటాక్ చేస్తుందా, మనుషులకి సంబంధించిన వ్యవస్థలను అటాక్ చేస్తుందా? ఆ ప్రశ్నకు ఒకవేళ మనం జవాబు చెప్పాల్సి వస్తే it's not attacking the human beings, rather it is attacking the systems which are related to human beings. అంటే మానవుడికి సంబంధించిన వ్యవస్థలను అటాక్ చేస్తుంది. మరి ఇంతకీ ఏ వ్యవస్థను అటాక్ చేస్తుంది, ఏ విధంగా అటాక్ చేస్తుంది, అసలు ఇంతకీ సోవా వైరస్ అంటే ఏంటి, ఇది ఎలాంటి పనులు చేస్తుంది, లేదు మనిషికి సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నాశనం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సోవా వైరస్ ఈస్ capable ఆఫ్ stealthily encrypting an Android phone for ransom. సో చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ అసలు ఫోన్స్ని అటాక్ చేయవు అని. బట్ ఈ సోవా వైరస్ ఏదైతే ఉందో అసలు దీన్ని తయారు చేసిందే ఫోన్స్ని అటాక్ చేయడానికి, మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ని అటాక్ చేయడానికి. మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ యొక్క లోగోను గమనించవచ్చు. రిమెంబర్, చాలామంది ఆండ్రాయిడ్ని ఎవరు తయారు చేశారు లేదా ఎవరు డెవలప్ చేశారు అంటే వెంటనే చెప్పే సమాధానం గూగుల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇట్ వాజ్ నాట్ డెవలప్డ్ బై ద గూగుల్, రాదర్ ఇట్ వాస్ డెవలప్డ్ బై అ పర్సన్ కాల్డ్ యాండీ రూబిన్. అతనితో పాటు 2 స్నేహితులు కలిసి ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది లైనెక్స్ ప్రోగ్రామింగ్ ద్వారా. అండ్ ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్, అండ్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా. వీటి ద్వారానే మోస్ట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ దీనికి కాంపిటీటర్ ఎవరైనా ఉన్నారా మార్కెట్లో అంటే iOS. ఇది యాపిల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. యాపిల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఎక్కువ మందికి సోర్స్ దొరకదు, అందుకని అక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ ఆండ్రాయిడ్ ఏమో ఓపెన్ సోర్స్ కాబట్టి ఇలాంటి మెలీషియస్ యాక్టివిటీస్ అన్ని ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మనకు తెలిసింది ఏంటిది, ఆండ్రాయిడ్ ప్రస్తుతం గూగుల్ రన్ చేస్తుంది. అండ్ గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. గూగుల్కి ఆల్ఫాబెట్కి రెండింటికి CEO ఎవరు, మన భారతదేశానికి చెందిన సుందర్ పిచాయ్ గారు. అఫ్ కోర్స్ నౌ హీఈస్ నాట్ ఇన్ ఇండియన్ దో, హీఈస్ ఇండియన్ బోర్న్. ఎలాగో మన ఆండ్రాయిడ్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ డ్రాయిడ్ యూజర్స్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఐఫోన్లు చాలామంది ఎక్కువ మంది వాడతారని అనుకుంటారు, బట్ నో, అందరు ఎక్కువగా వాడేది ఆండ్రాయిడ్ ఫోన్స్. మరి ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్లోకి ఈ సోవా వైరస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్సే వాడతారు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ లైక్. ఇంతకీ సోవా వైరస్ ఏం చేస్తుంది, ఒకసారి ఫోన్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, ఇట్ కెన్ యాడ్ ఫాల్స్ ఓవర్లేస్ టు ఏ రేంజ్ ఆఫ్ యాప్స్ అండ్ మిమిక్ ఓవర్ 200 బ్యాంకింగ్ అండ్ పేమెంట్ అప్లికేషన్స్ టు కాన్ ద ఆండ్రాయిడ్ యూజర్. ఆండ్రాయిడ్ యూజర్ అంటే ఏంటి, ఆండ్రాయిడ్ ఫోన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని మోసం చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా చేస్తుందంటే మోసం, ఇట్ కెన్ యాడ్ ఫాల్స్ ఓవర్లేస్. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా మీ ఫోన్లో ఒక 10-11 యాప్లు ఒకటేసారి ఓపెన్ చేసి పెట్టారనుకోండి, మీరు ట్యాబ్స్ని క్లియర్ చేయడానికి వెళ్తే ఏమవుతుంది, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ఉంటుంది. అలా అన్నిటిని ఓవర్లే చేసేసి అసలు మీరు మీ ఫోన్నే సరిగ్గా యూజ్ చేయలేకుండా చేస్తుంది ఈ సోవా వైరస్. ద లేటెస్ట్ వర్షన్ కెన్ హైడ్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ఫేక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ దట్ షో అప్ విత్ ద లోగో ఆఫ్ అ ఫ్యూ ఫేమస్ యాప్స్ లైక్ క్రోమ్, అమెజాన్, NFT ప్లాట్ఫామ్ ఎక్సెట్రా టు డిసీవ్ యూజర్స్ ఇంటూ ఇన్స్టాలింగ్ దెమ్. నౌ దిస్ ఈస్ ద క్రూషియల్ పార్ట్. ఈ విషయాన్ని చాలామంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరు, కానీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఇఫ్ యూ డోంట్ గివ్ అటెన్షన్ టు దిస్, మనం దీనికి ఖచ్చితంగా ట్రాప్లో పడతాము. అండ్ మనం చాలా అంశాలు కోల్పోవాల్సి వస్తుంది. చాలా అంశాలు అంటే ఖచ్చితంగా మన యూజర్ నేమ్స్, పాస్వర్డ్ కోల్పోవాల్సి వస్తుంది, ఆధార్ కార్డ్ లాంటి నెంబర్స్ కోల్పోవాల్సి వస్తుంది, మన బ్యాంక్ డీటెయిల్స్ కోల్పోవాల్సి వస్తుంది. ఒక్కసారి బ్యాంక్ డీటెయిల్స్ మీకు కనుక కాకుండా ఇంకెవరికైనా తెలిసింది అని అంటే మీ బ్యాంక్లో డబ్బులు గోయిందా. అందుకని ఇలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ లేటెస్ట్ వర్షన్ ఏం చేస్తుందంటే, ఉదాహరణకి ఎవరైతే ఈ సోవా వైరస్ని పంపిస్తున్నారో అది మన ఫోన్లోకి వచ్చిన తర్వాత అది ఎంత స్మార్ట్ అంటే అది మన ఫోన్లో ఉన్నట్టు సంగతి కూడా మనకు తెలియదు. మన ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్ లెజిటిమేట్, దాంతో ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే పర్సన్ ఈ సోవా వైరస్ని క్రియేట్ చేశారో వాళ్ళు దాన్ని ఎంత మలీషియస్గా క్రియేట్ చేస్తారో అంటే అది లెజిటిమేట్ సిస్టంలోకి ఇలా ఇన్బిల్ట్ అయిపోయి అసలు అది ఉందా లేదా అన్న సంగతి కూడా మనకు తెలియదు. అలానే అది ఫేక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది ఆల్రెడీ గూగుల్ క్రోమ్ వాడుతూ ఉంటారు, అండ్ ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కాబట్టి గూగుల్ క్రోమ్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. కానీ అయినా సరే మళ్ళీ ఒకసారి గూగుల్ క్రోమ్ని ఇన్స్టాల్ చేయండి, లేదు అమెజాన్ ఇన్స్టాల్ చేయండి, లేదు NFT ప్లాట్ఫామ్ ఇన్స్టాల్ చేయండి అని చెప్తారు. ఇక్కడ NFT అనేది ఇండియాలోకి ఎందుకు వచ్చిందని డౌట్ మీకు రావచ్చు. రిమెంబర్, ఈ సోవా వైరస్ ఇండియాలోకి ఇప్పుడు వచ్చినా ఆల్రెడీ అమెరికా, రష్యా, స్పెయిన్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఈ సోవా వైరస్ అనేది ఆల్రెడీ ఉంది. సో చాలామంది దీంతో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.
అండ్ ఈ ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్. బట్ యాజ్ ఆఫ్ ఏంటి క్రోమ్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి లోగోస్ పెట్టేసి ఏమని చెప్తుంది వాళ్ళకి, మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తుంది. వాళ్ళు ఓకే నా ఫోన్కి సంబంధించింది కదా అని వెంటనే ట్యాప్ చేసేస్తారు. సర్వనాశనం అక్కడే మొదలైపోతుంది. అక్కడతో ఏదైతే వైరస్ ఉందో అది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. దిస్ మాల్వేర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ స్మిషింగ్. దీన్నే ఫిషింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ ఫిషింగ్ ఎలా చేస్తారు అంటే ఎస్ఎంఎస్. మనందరం ఎస్ఎంఎస్లు పంపించుకుంటాం కదా. అఫ్కోర్స్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్లు పంపించడం మనం మానేసాం. బట్ ఈవెన్ దెన్ ఈ షార్ట్ మెసేజ్ సర్వీస్ ఏదైతే ఉందో మనకి రోజు కూడా చాలా వరకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి. మీకు ₹1,00,000 లాటరీ తగిలింది, మీకు ఆ ప్రోగ్రాంలో విన్నర్ అయ్యారు, ఈ ప్రోగ్రాంలో విన్ అయ్యారు, మీరు ఈ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మీకు డబ్బులు పంపిస్తాము, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి డబ్బులు పంపిస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి అంశాలకి సంబంధించి ఆల్రెడీ అవేర్నెస్ తెచ్చుకుని ఉన్నారో లేదా అవగాహన ఉందో వాళ్ళు నొక్కరు. కానీ ఆబ్వియస్లీ డబ్బుకు లొంగని ఎవరు చెప్పండి, ఎందుకంటే మనందరం కూడా డబ్బు కోసం బతుకుతున్నాం. బికాస్ మన అవసరాలు ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకి డబ్బు కావాలి కాబట్టి అరే లాటరీ వచ్చిందంట అని వెంటనే క్లిక్ చేసేస్తారు. ఆ క్లిక్తో మొత్తం వైరస్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు తర్వాత డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారా లేదా అనే సంగతి పక్కన పెట్టండి. మీరు జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే చాలు. ఇట్స్ లైక్ ఎ బెయిట్. బెయిట్ అంటే ఏంటి, ఉదాహరణకి చేపలు పట్టడానికి ఎరేస్తారా, ఆ ఎరను ఒక్కసారి పట్టుకున్నా చాలు ఆ చేప ఇరుక్కుపోతుంది. అలానే ఆ ఎస్ఎంఎస్లో ఏదైతే లింక్ వస్తుందో దాని మీద ఒక్కసారి మనం క్లిక్ చేసినా మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయకపోయినా మనం ట్రాప్లోకి వచ్చేసినట్టే. లైక్ మోస్ట్ ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్స్. ఇప్పుడు ఈ ట్రోజన్స్ అంటే ఏంటి, వీటి యొక్క ఫుల్ ఫామ్ గమనిస్తే మనం వీటిని ట్రోజన్ హార్సెస్ అని కూడా అంటూ ఉంటారు. గ్రీక్ మైథాలజీ ప్రకారం ఒకప్పుడు ఒక హార్స్ ఉండేదంట, అది అందరినీ మోసం చేస్తూ ఉండేదంట, అందుకని అలాంటి పేరు పెట్టారు. ఇంతకీ ట్రోజన్ హార్సెస్ ఏం చేస్తాయి అని అంటే, ఎవరైతే ఈ వైరస్ని క్రియేట్ చేశారో ఆ వైరస్ ప్రోగ్రామ్ ద్వారా అది వేరే సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతుంది. సపోజ్ ఒక పర్సన్ నాకు పంపించారు అనుకుందాం ఆ వైరస్ని, నేను ఆ లింక్ మీద ట్యాప్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఆ ట్రోజన్ హార్స్ అనే ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ ట్రోజన్ హార్స్ ఏం చేస్తుందంటే, నేను ఏమైనా కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ లేదా నా ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, నేను ఏ కీని ఎక్కువసార్లు ప్రెస్ చేస్తున్నాను, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే వైరస్ పంపించారో వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకన్నా ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు, బికాజ్ వాళ్ళు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ రిమెంబర్, దీనికన్నా భయంకరమైన అంశాలు చాలా ఉన్నాయి. సో మనం అవి కూడా కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో ఇలాంటి అంశాల ద్వారా మన డేటాని మొత్తం వాళ్ళు దొంగలించుకుని వెళ్ళిపోతారు. అండ్ దట్స్ వాట్ ట్రోజన్ హార్సెస్ ఈజ్ ఆల్ అబౌట్. A Trojan horse virus is a type of malware. Malware అంటే ఏం లేదు. ఉదాహరణకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందా, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఎ ప్రోగ్రామ్. దాంట్లో కొన్ని కోడ్స్ ఉంటాయి, ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఇట్స్ జస్ట్ అ కోడ్. అలా సాఫ్ట్వేర్ని పాడు చేయడానికి లేదా నెగిటివ్ యూస్ కోసం ఒక తప్పు దారిలో వెళ్ళే అందుకు ఉపయోగిస్తే దాన్ని మాల్వేర్ అంటారు. వైరస్ ఈజ్ ఎ మాల్వేర్, వార్మ్ ఈజ్ ఎ మాల్వేర్, ట్రోజన్ హార్స్ ఈజ్ ఎ మాల్వేర్, స్పైవేర్ ఈజ్ ఎ మాల్వేర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ ఉంటాయి. దట్ డౌన్లోడ్స్ ఆన్ టు ఎ కంప్యూటర్ ఆర్ మొబైల్ డిస్గైజ్డ్ యాజ్ ఎ లెజిటిమేట్ ప్రోగ్రామ్. సో ఇందాక మనం తెలుసుకున్నాం కదా, వాళ్ళు గూగుల్ క్రోమ్, అమెజాన్ లాంటి లోగోస్ పంపించేస్తారు, జనం చూసుకోకుండా ట్యాప్ చేసేస్తారని. సో అది చూస్తే నార్మల్ ప్రోగ్రామ్ లానే ఉంటుంది, బట్ వన్స్ ఒకసారి మనం క్లిక్ చేస్తేనే అక్కడే అసలు కథ మొదలవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసో తెలియకో ఆ యాప్స్ని ఒకసారి ట్యాప్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఆ యాప్స్ ఇన్స్టాల్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఆ ఇన్స్టాల్ అయిన యాప్స్లో ఈ మాల్వేర్ కూడా ఉంది కదా, ఈ ట్రోజన్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆఫ్టర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ద ఫేక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఇట్ సెండ్స్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఇన్స్టాల్డ్ ఆన్ ద డివైస్ to the command and control server, which is also called C2 of the threat actor, so as to obtain targeted applications. సో ఉదాహరణకి గూగుల్ క్రోమ్ అనే అప్లికేషన్ వచ్చింది, మనం తెలియకుండా దాని వెంటనే ట్యాప్ చేసేస్తాం. సో ఇప్పుడు ట్యాప్ చేసినందుకు మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఆ పర్సన్ ఎవరైతే పంపించారో దాని ద్వారా ఇన్స్టాల్ అయిన గూగుల్ క్రోమ్ ముందు చూశారు, అది మన ఫోన్లో ఎన్నైతే యాప్లు ఉన్నాయో ఆ యాప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ పర్సన్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఏ యాప్ని ఎలా టార్గెట్ చేయాలో అవన్నీ డీటెయిల్స్ అతని దగ్గర ఉంటాయన్నమాట. Then the C2 sends back to the malware the list of addresses for each targeted applications and stores this information inside an XML file. సో ఇప్పుడు ఆ C2 ఫైల్కి మొత్తం డీటెయిల్స్ వెళ్ళిపోయాయి కదా, ఆ C2 ఫైల్ మళ్ళీ తిరిగి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తుంది. ఓకే, నువ్వు దీన్ని టార్గెట్ చేయి, నువ్వు దీన్ని టార్గెట్ చేయని. అలా టార్గెట్ చేసిన తర్వాత ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక XML ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు XML ఫైల్ అంటే ఏంటి, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. వెల్, ఇప్పుడు ఆ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఏంటని మనం డీటెయిల్గా వెళ్ళము, బట్ ఇన్ జనరల్ బ్రీఫ్గా మనం గమనిస్తే, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ అ మార్కప్ లాంగ్వేజ్ అండ్ ఫైల్ ఫార్మాట్ ఫర్ స్టోరింగ్, ట్రాన్స్మిటింగ్ అండ్ రీకన్స్ట్రక్టింగ్ ఆర్బిట్రరీ డేటా. ఆర్బిట్రరీ డేటా అంటే ఏంటి, ఎనీ డేటా ఇన్ ఎనీ ఫామ్, అది ఏ ఫామ్లో ఉన్నా సరే దాన్ని స్టోర్ చేయడానికి కానీ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి పంపించడానికి కానీ దాని ఉన్న ఫామ్ని అంటే రీస్ట్రక్చర్ చేయడానికి కానీ యూజ్ చేసేది ఈ XML. ఈ ఫైల్లో అది స్టోర్ చేస్తుంది.
అండ్ ఈ XMLకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దిస్ ఇస్ హ్యూమన్ రీడబుల్ అట్ ద సేమ్ టైం మెషిన్ రీడబుల్ లేదా కంప్యూటర్ రీడబుల్. సో అందుకని ఇక్కడ ఒక పర్సన్ ఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ అయిపోతే సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ త్రూ ఇక్కడ ఆ వైరస్ పనిచేస్తుంటుంది లేదా ఆ ట్రోజన్ హార్స్ పనిచేస్తుంది. దీస్ టార్గెటెడ్ అప్లికేషన్స్ ఆర్ దెన్ మేనేజ్ త్రూ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద మాల్వేర్ అండ్ ద C2. మాల్వేర్ ఏమో ఆ పర్సన్ ఫోన్లో, ఉదాహరణకు ఒకవేళ నా ఫోన్లో ఇన్స్టాల్ అయింది అంటే మాల్వేర్ ఏమో నా ఫోన్లో ఉంటుంది, ఆ C2 ఏమో ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ కలెక్టింగ్ కీ స్ట్రోక్స్. వీటిని కొన్నిసార్లు కీ లాగింగ్ అని కూడా అంటారు. కీ లాగింగ్ అంటే ఏంటి? ఉదాహరణకి మనం కీబోర్డ్ టైప్ చేస్తుంటామా, ఏ కీని ఎన్నిసార్లు ప్రెస్ చేశారు అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. దాని ఆధారంగా వాళ్ళు కొన్నిసార్లు యూజర్ నేమ్స్ని, పాస్వర్డ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తారు. ఇలాంటివి నార్మల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం, బట్ నౌ ఇట్ ఈస్ ఇన్ రియల్. ఇట్స్ స్టిల్ కుకీస్. కుకీస్ అంటే ఏంటి? తినే బిస్కెట్లు కాదు. ఇంటర్నెట్కి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా బ్రౌజర్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మన సిస్టంలో కానీ మొబైల్లో కానీ వచ్చేస్తుంది. వాటిని కుకీస్ అంటారు. ఉదాహరణకు ఒకవేళ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు అయితే మీరు ఏదో ఒక స్పెసిఫిక్ వెబ్సైట్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఫోన్లో ఆ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించి కుకీస్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ప్రైసెస్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో మేక్ షూర్ ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన కుకీస్ని రిమూవ్ చేస్తూ ఉండండి. ఎందుకనంటే అది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. అలానే ఇదే కుకీస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలోకి వెళ్తాయి. ఎవరైతే నా ఫోన్లోకి ఆ మెలీషియస్ ట్రోజన్ని పంపించారో ఇప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏ కార్డుతో పే చేశాడు, బ్యాంక్ అకౌంట్ ఏంటి, IFSC డీటెయిల్స్ ఏంటి, అకౌంట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. దే ఇంటర్సెప్ట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టోకెన్స్. ఇప్పుడు కొన్నిసార్లు ఓటీపీలు ఇవన్నీ వస్తాయి. అలా డిఫరెంట్ అథెంటికేషన్ ప్రొసీజర్స్ని కూడా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయగలరు. ఇంటర్సెప్ట్ చేయడం అంటే ఏంటి? ఉదాహరణకి ఇది సోర్స్, ఇక్కడ మొదలైంది అనుకుందాం ఒక ఇన్ఫర్మేషన్, ఇది రిసీవర్, ఇక్కడికి రావాలి అది. సో ఆ మెసేజ్ సోర్స్ నుంచి రిసీవర్కి వచ్చే లోపలే దారి మధ్యలోనే ఇంకోటి లాగేసుకుంటారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం అంటారు. ఇట్ టేక్స్ స్క్రీన్ షాట్స్ అండ్ రికార్డ్ వీడియో ఫ్రమ్ ఎ వెబ్ క్యామ్. మనలో చాలామంది ఏమనుకుంటాము, మన మొబైల్ ఫోన్నో లేదా ల్యాప్టాప్నో కంప్యూటర్ను ఆఫ్ చేసాం అనుకుంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మన సిస్టమ్స్లో కానీ మన మొబైల్ ఫోన్స్లో కానీ ఒకవేళ ఇలాంటి ట్రోజన్స్ ఇన్స్టాల్ అయి ఉంటే, జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, మనం ఒకవేళ బట్టలు మార్చుకుంటున్నాం అనుకోండి, ఆ ఫోన్ అక్కడే ఉంది, ఒకవేళ తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తే జస్ట్ ఇమాజిన్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. అందుకని చూడడానికి మనం ఎంతసేపు వైరస్ కదా, ఏ క్యాస్పర్స్కి అయ్యో ఏదో ఒక యాంటీవైరస్ వేస్తే అయిపోతుంది కదా అనుకుంటాం, బట్ ఈ లోపలే డ్యామేజ్ జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే perform gestures like green click, swipe, etc. using Android accessibility service. ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిట్లో ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సర్వీస్ అని ఉంటుంది. వాళ్ళు దాన్ని యాక్సెస్ తీసేసుకుని మన ఫోన్ని వాడేయడం మొదలు పెడతారు. సో కొన్నిసార్లు మనకి తెలియకుండానే మన ఫోన్ ఎవరో యూజ్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ యాక్షన్స్ దట్ సీక్ టు అన్ఇన్స్టాల్ ద మాల్వేర్ ఫ్రమ్ సెట్టింగ్ ఆర్ ప్రెసింగ్ ద ఐకాన్. సో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, నా ఫోన్లో ఏదో జరుగుతోంది, నేను దాన్ని బయటకు తీసేయాలి, నేను దాన్ని ట్యాప్ చేసేందుకు ఇదంతా జరుగుతుందని. సో ఆల్రెడీ ఒక యాప్ ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఏదైతే వచ్చిందో ఆ ప్రోగ్రామర్ నుంచి. సో ఇప్పుడు మనం ఒకవేళ దాన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోవా వైరస్. సో ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ దాన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినా అది వాళ్ళని చేయనివ్వదు, మధ్యలో ఇంటర్సెప్ట్ చేసేస్తుంది. ఇందాక చెప్పాం కదా ఆల్రెడీ, సోర్స్ నుంచి ఒకవేళ రిసీవర్ అంటే ఒక ప్రోగ్రామ్ని లేదా ఒక ఇన్స్ట్రక్షన్ని ఇనిషియేట్ చేశారు, అది ఫినిష్ అయ్యే లోపలే ఈ వైరస్ వెళ్ళి లేదా ఈ ట్రోజన్ వెళ్ళి దాని మధ్యలో ఆపేస్తుంది. సో అన్ఇన్స్టాల్ చేయడానికి ఒకవేళ యాక్షన్ తీసుకుందాము అని అన్నా అది ఈ లోపల మధ్యలో దూరి నేను అన్ఇన్స్టాల్ చేయను, నేను అన్ఇన్స్టాల్ అవ్వను అని చెప్తుంది. ఎందుకు? దిస్ యాప్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయలేరు. సో ఆ ట్రోజన్ మీ ఫోన్లోనే ఉంది, మీరు చేసే ప్రతి పని అవతలవాడికి తెలుస్తుంది, మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇట్ ఈస్ ఎ మేజర్ థ్రెట్ టు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సెన్సిటివ్ కన్జ్యూమర్ డేటా. ఆబ్వియస్గా మనం ఏం చేస్తున్నామో వాడికి తెలిసిపోతే ఇంకా ప్రైవసీ ఏముంది? అండ్ గుర్తుంది కదా, మనకి తెలియకుండా మన వెబ్ క్యామ్స్ని లేదా ఫోన్లో ఏవైతే క్యామ్స్ని వాటిని యాక్సెస్ చేస్తే ఏ ఘోరమైనా జరగచ్చు. అలానే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళకి దొరికేస్తాయి. అండ్ ఇట్ కెన్ కాజ్ లార్జ్ స్కేల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఆబ్వియస్గా ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయనుకుందాం, నా బ్యాంక్ డీటెయిల్స్ తెలిసిపోయి అనుకోండి ఆ పర్సన్కి, నా ₹1,00,000 హామ్ఫర్ట్ స్వాహా. అలానే సైబర్ అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఒక పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఒకసారి మన సిస్టమ్ని అటాక్ చేస్తారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అయ్యా దేవుడా నీకు దండం పెడతాను, నా ఫోన్ లేదా నా సిస్టమ్ నాకు ఇచ్చాయని అంటాం. అప్పుడు వాడేమంటాడు, నాకు తిరిగి డబ్బులు అంటాడు. సో ఇలా సైబర్ అటాక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కామన్ మన నాకు ఎవరికైనా డౌట్ ఖచ్చితంగా వస్తుంది, గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు. వెల్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది. ఇంతకీ గవర్నమెంట్ తరపున ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే CERT ఇన్ ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్
లేదు, CERT ఈజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడ్రస్సింగ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ హ్యాకింగ్ అండ్ ఫిషింగ్. హ్యాకింగ్ అంటే ఏంటి? మనం చేస్తున్న పని మధ్యలో హ్యాక్ చేసేయడం. ఫిషింగ్ అంటే ఏంటి? మన దగ్గరున్న సమాచారాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయేలా చేయడం. ఇట్ కమ్స్ అండర్ ద ఏజీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ సంస్థ సోవా వైరస్ అటాక్ని తప్పించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. మనందరం స్కూల్కి వెళ్తాం. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లోనే కంప్యూటర్ టెక్స్ట్ బుక్స్లో వైరస్ అంటే ఏంటి, వామ్ అంటే ఏంటి, ట్రోజన్ అంటే ఏంటి అందరికీ చెప్తారు. కానీ మనం కొన్ని సంవత్సరాల తర్వాత వాటి గురించి మర్చిపోతాం. తెలిసో తెలియకుండా అన్వాంటెడ్ సోర్స్ నుంచి లేదా అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన లింక్స్ని మనం ట్యాప్ చేసేస్తూ ఉంటాము. అప్పుడు ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. సో మేక్ ష్యూర్ మనం స్కూల్కి వెళ్ళి చదువుకుంటే సరిపోదు, కొంచెం డిజిటల్ లిటరసీని కూడా పెంచుకోవాలి. ఒకవేళ మీకు అలా అన్నోన్ సోర్సెస్ నుంచి ఏదైనా లింక్స్ వస్తే ఎవరికైనా ఆ విషయాలకు సంబంధించి ఐడియా ఉంటే ముందు వాళ్ళని అడగండి అసలు ఇదేంటి అని. అంతేగాని ఊరికి దేన్ని పడితే దాన్ని క్లిక్ చేయకండి. అండ్ రిమెంబర్, ఇది నాకు కూడా వర్తిస్తుంది. సో వీ ఓన్లీ హోప్ దట్ ఈ సోవా వైరస్ ఏదైతే ఉందో అది మెల్లిగా ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవాలి, కాదు ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోవాలని. ఇక్కడతో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు Group 1, Group 2, Group 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.